పేదోడి కోసం పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప ఫైనల్గా ఆ పేదవాడిని నడి రోడ్డు మీద ఉంచాలనినే ప్రతి ప్రభుత్వము కోరుకుంటుంది అనుకుంటా. వాళ్ళది ఎప్పటికీ అదేందో పాపం అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్కడికి గూడు అన్నటువంటిది నినాదాలకు పరిమితం అవుతుంది, కానీ చేతల్లో మాత్రం వేగం తగ్గిపోతూ వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి 30 లక్షల ఇళ్ళు, అంతకుముందు చంద్రబాబు 20 లక్షల ఇళ్ళు, 50 లక్షల ఇళ్ళు కట్టిస్తే అసలు పేదోడికి ఇల్లు లేని పేదోడు అంటూ ఎవడుంటాడు. ఆయన 20 లక్షలు అని చెప్పి చివరికి టిట్కో ఇళ్ళు అని చెప్పి ఆ తర్వాత అందులో 80,000 కూడా పూర్తి కానటువంటిది ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత ఒక 3 లక్షలు 4 లక్షలు ఇప్పుడు చేస్తూ ఉన్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక 50,000 60,000 పూర్తి చేశాడు. అదొకటి. జగన్మోహన్ రెడ్డి 30 లక్షల ఇళ్ళు అని చెప్పేసి దాదాపుగా 18 లక్షల మందికి ఏమో పట్టాలు చేతికిస్తే స్థలాలు ఇస్తే అందులో 7 లక్షల మంది కట్టుకున్నారు. ఇంకా కట్టుకోవాల్సినటువంటిది ఉంది. అక్కడ టోటల్గా 50 లక్షలు పూర్తి కాలి. అట్లాగే తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అనే అప్లై చేయమంటే ఒక్క హైదరాబాద్లోనే 20-30 లక్షల మంది అప్లై చేశారు. టోటల్గా తెలంగాణలో 1 కోటి మంది అప్లై చేస్తే కేసీఆర్ అదుగుదిగో అని చెప్పేసి ఆయన 10 ఏళ్లలో ఈడ్చిపెట్టిదంతా 1,00,000 ఇళ్ళు పూర్తి కాలేదు, ఇంకో 1,00,000 ఎలక్షన్ ముందన్నారు. ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఇందిరమ్మ ఇళ్ళు అని చెప్పి 8 నెలలు అయిపోయింది. ఏది మోక్షం ఉండదు. సమస్య ఏంటంటే పేదవాడు కనుక సొంత ఇంటిదారైతే తమ మాట వినడు అన్నటువంటి ఒక భయం. అలాగే పేదవాడిగా ఉన్నప్పుడే మన దగ్గరికి తక్కువ ఖర్చుకి కూలీకి దొరుకుతాడు అన్నటువంటిదేమో ఎగువ మధ్య తరగతి ధనవంతుల్లో ఉండే ఫీలింగ్కి అనుగుణంగానే ప్రభుత్వాలు నడుస్తున్నాయి తప్పించి పేదవాడి ఓట్ల కోసం ఒక దంపుడు ఉపన్యాసాలు నడుస్తున్నాయి తప్పించి వాస్తవికతకి దూరంగా నడుస్తుంది.